బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట లభించింది. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఆప్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఎన్నికల ముగిసే వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కి అయితే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినట్టు తెలిసింది. బెయిల్ కూడా జూన్ 1 వరకు ఇచ్చినట్టుగా తెలిసింది. అలాగే ఎన్నికల్లో పాల్గొనేందుకు కూడా అనుమతి ఇచ్చినట్టు తెలిసింది. సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. వాసు, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ మంజూరు చేసినట్టు తెలిసింది. జూన్ 1 వరకు గడువు కూడా ఇచ్చినట్టు తెలిసింది. అలాగే ఎలక్షన్స్ లో కూడా పార్టిసిపేట్ చేసినట్టు చెప్పినట్టు తెలిసింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆప్ కార్యకర్తలు, ఆప్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ప్రధానంగా ఈ ఎన్నికలు ముగిసే వరకు ఆయన ఒక రాజకీయ పార్టీకి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నందున, అట్లాగే ఆయన రాజకీయ పార్టీ ఆప్ని కీలకమైన రాజకీయ నేతగా ఉన్నందున ఆయనకి ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే విధంగా ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు భావించింది. దానిలో భాగంగా ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. గత మార్చి 21వ తేదీ నుంచి ఆయన జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్నారు. అనేక సార్లు ఈడీ ఆయనకి నోటీసులు జారీ చేసినా కూడా, దాదాపుగా 9 నుంచి 10 సార్లు ఆయనకు నోటీసులు జారీ చేసినా కూడా ఆయన ఈడీకి విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈడీ ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి ఆయనని అదుపులోకి తీసుకొని జ్యుడిషియల్ కస్టడీకి పంపించింది. అప్పటి నుంచి కూడా ఆయన తిహార్ జైల్లో ఉన్నారు. పలుసార్లు ఆయన బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు. అనేక సందర్భాల్లో ఆ బెయిల్ పిటిషన్ ని సిబిఐ ప్రత్యేక కోర్టు కానీ, అట్లాగే ఆయన విచారణ చేస్తున్న కోర్టు ఆ బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. తాజాగా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ సంబంధించి విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ ఎన్నికలు ఈ నెల అంటే జూన్ 4వ తేదీ వరకు ఎన్నికలు కోడ్ ఉన్నందున ఆయన రాబోయే ఎన్నికల్లో అంటే 5th, అట్లాగే 6th, 7th ఈ 3 ఫేజుల్లో జరిగే ఎన్నికల్లో ఆయన క్యాంపెయిన్ చేసే అవకాశం ఉంది. అట్లాగే ఎన్నికల ప్రచార సభల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఆయనకు ఎన్నికల్లో పాల్గొనే విధంగా ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోర్టు కూడా సూచించడం జరిగింది. ఈ రకంగా ఆయనకి పెద్ద ఊరట లభించిందని చెప్పుకోవాలి. ఇటు ఆపుకు సంబంధించి ఆయన ఇండియా కూటమిలో కూడా కీలకమైన భాగస్వామిగా ఉన్నందున ఇండియా కూటమి తరపున కూడా ఆయన ప్రచారం చేసే అవకాశం ఉంది. అట్లాగే ఈ ఆపుకు సంబంధించి కూడా ఆయన ఆప్ తరపున ప్రచారం చేసే అవకాశం ఉంది. ఈ బెయిల్ ద్వారా ఆయనకి పెద్ద ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు. కిరణ్మయి, వాసు, బెయిల్ మంజూరైన సందర్భంలో ఆప్ నేతల స్పందన ఏ విధంగా ఉంది? అంటే అనేక సార్లు ఆయన్ని తిహార్ జైల్లో ఆయన్ని కేజ్రీవాల్ వచ్చినప్పుడు ఆప్ కార్యకర్తలు ఢిల్లీలోని బీజేపీ ఆఫీస్ ముందు, అట్లాగే ఈడీ ఆఫీస్ ముందు కూడా అనేక సార్లు ధర్నాలు నిర్వహించారు. అట్లాగే ఆయన సతీమణి కేజ్రీవాల్, సునీత కేజ్రీవాల్ కూడా ఆమె అనేక సార్లు బీజేపీకి సంబంధించి వారి మీద ఆరోపణలు చేయడం జరిగింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సిబిఐ ఈ 2 దర్యాప్తు సంస్థలు ఆమె ఆరోపణలు చేయడం జరిగింది. రాజకీయ కక్షలో భాగంగానే ఆయన అరెస్ట్ చేశారు. ఈ ఎన్నికల్లో అంటే లోక్సభ ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండేందుకే ఆయన మీద అక్రమ కేసులు బనాయించి ఆయనని తిహార్ జైలుకు పంపించారనేది ఆప్ కార్యకర్తలు కానీ, ప్రధానంగా ఆతిషి ఎవరైతే కేంద్ర రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారో ఆతిషి, అట్లాగే భరద్వాజ్, ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ ఈ 3 కూడా కీలకంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రజల్ని చైతన్యవంతం చేసే విధంగా ఆపు ఢిల్లీలో అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇటు బెయిల్ పిటిషన్ కు సంబంధించి కూడా ఆపు అనేక సార్లు కోర్టుల్లో ఆ పిటిషన్ వేసి కేజ్రీవాల్ కు మద్దతుగా కార్యక్రమాలు చేయడం, ఇటు కోర్టులో ఆయనకు సంబంధించి బెయిల్ వచ్చే విధంగా కూడా ఆపు ప్రయత్నం చేసింది. దాని ఫలితంగా ఇప్పుడు ఆయనకు బెయిల్ లభించింది. ఈ బెయిల్ తర్వాత ఆయన కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఇప్పటికే
ఆయన జైల్లో ఉన్నా కూడా ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. ఢిల్లీ అంటే జైలు నుంచే ఆయన పరిపాలన చేస్తానని చెప్పి అనేక అంశాలు ఆయన రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు కూడా జైలు నుంచి ఆయన పంపించడం జరిగింది. ఆ రకంగా కేజ్రీవాల్ వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. ఆయన జైల్లో ఉండి ఏ రకంగా సీఎం గా ఉంటారని ప్రస్తుతం బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఆయన ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. అట్లాగే రాబోయే ఈ లోక్సభ ఎన్నికల ఫేజ్ ఏదైతే ఉందో 5th, 6th, 7th ఈ 3 ఫేజుల్లో జరిగే లోక్సభ ప్రచారంలో ఆయన కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. కిరణ్ భాయ్. రైట్ వాసు, థ్యాంక్ యూ.